సో హాయ్ దిస్ ఇస్ సాయి చరణ్ వెల్కమ్ అవర్ ఛానల్. ఈ రోజు అయితే స్పెషల్ గెస్ట్ తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అనమాట. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే చైల్డ్ ఆర్టిస్టే కాదబ్బా, అండ్ సేమ్ టైమ్ అంటే మంచి క్లాసికల్ డాన్సర్. అండ్ దసరా సినిమాలో చేసింది, బాలయ్య బాబు గారి సినిమా భగవత్ కేసర్లో చేసింది, టుడే రిలీజ్ అయిన గమ్ గమ్ గణేశాలో వచ్చింది. అదే గజ్జల శబ్దంతో ఒక ఈవెంట్కి వెళ్ళి అయితే మన ముందుకైతే అండ్ దియా రెడ్డి అయితే వచ్చిందనమాట. ఏంటి అంటే జస్ట్ 6 year వయసు, అండ్ ఇలా ఎన్ని నేర్చుకుంది ఏంటి అనేది పాపని అడిగి మనం తెలుసుకుందాం. ఓకే, ఓకే. సో గాయస్, ఒక నెమలి నాట్యం ఆడుతున్నట్టు మన దియా అయితే ఆడిందనమాట. సో చాలా క్యూట్ గా అనిపించింది నాకు. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలపండి. అండ్ సేమ్ టైం దియా సూపర్, చించి పడేసావు. ఓకే, మన ఓంకారం ఉంటే నీకు 100 మార్కులు వేసేటోడు, కానీ లేడు కాబట్టి నాతో సరిపెట్టుకో ఈ ఒక్క రోజుకి. అండ్ సో ఈరోజు గమ్ గమ్ గణేష రిలీజ్ థియేటర్కి వెళ్ళి చూసి వచ్చావు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా నచ్చింది. ఓకే, ఇక్కడ చాలా నచ్చింది. ఓకే. అండ్ ఎవరన్నా ఫోటోలు దిగారా? దిగారు. ఓకే. అండ్ దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ మూవీ నుంచి వచ్చావు నువ్వు సినిమా ఇండస్ట్రీకి? అంటే ఇది కాదు, ఫస్ట్ సినిమా ఏంటి నువ్వు షూట్ చేసినది? ఈమోజీ. ఓకే, తర్వాత తర్వాత దసరా. ఓకే, నాన్నగారితో చేసావా? ఓకే, ఎలా ఉన్నారు నాన్నగారు? ఓకే, వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మాట్లాడాలని మీతో ఏమన్నా? సూపర్. కీర్తి సురేష్ సేమ్ నీలాగానే ఉంటుంది చిన్నప్పుడు కదా. ఏమన్నా మాట్లాడా కీర్తి గారు, ఏమన్నా మాట్లాడారు మీతో? ఓకే. అండ్ దియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే నువ్వు చాలా చిన్న పాప కదా, ఇలా చెయ్యాలి, ఇలా డాన్స్ నేర్చుకోవాలని మమ్మీ గారు చెప్పారా? ఓన్ నీ ఇంట్రెస్ట్. ఓకే. అండ్ మమ్మీ ఏమన్నా చెప్తారా ఇలా చెయ్యాలమ్మా, అలా చేయాలని? ఓకే. ఓకే. అంటే నీకు మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టము. ఓకే, ఎక్కువ ఎవరు ఇష్టము? ఎక్కువ ఇద్దరే ఇష్టం. ఓకే, దొరకకున్నావు నువ్వు. ఓకే. అండ్ నీకు ఇష్టమైన హీరో ఎవరు? మీ డాడీనేనా? సరే, మీ డాడీ నీ హీరో. మన అందరికి ఒక హీరో ఉంటాడు కదా సినిమాలో, ఆ హీరో ఎవరంటే ఇష్టం? తగ్గేదలే. ఓకే, వై పుష్పరాజ్ ఎందుకు ఇష్టం అల్లు అర్జున్ గారు? అంటే అల్లు అర్జున్ తో సినిమా తీయాలని అనుకుంటున్నాను. పార్ట్ అంటే పుష్ప 3లో నేను తీయాలనుకుంటున్నాను. ఓకే, పుష్ప 3లో చూసారుగా సుకుమార్ గారు. పుష్ప 2 ఉందని మాకు తెలుసండి. పుష్ప 3 కూడా ఈ పాప కోసం మీరు తీయాల్సిన వస్తుందేమో అంటే ఆ పిల్లని చెప్పేస్తుంది అనమాట. సో కానీ మంచోడు అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు. చేస్తారేమో, చేయొచ్చేమో, వస్తుందండి, ఇచ్చేయండి క్యారెక్టర్. ఓకే. అండ్ దియా ఏంటంటే దియా అంటే నువ్వు చేసే క్లాసికల్ డాన్స్ చాలా కష్టం.
చాలా చిన్నపిల్లవు నువ్వు. అంటే ఏంటి, ఎలా నేర్చుకున్నావు అంటే? నాకు ఇష్టం. ఓకే, అంటే ఎన్ని రోజులు అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉంటుంది క్లాసికల్ టైమింగ్? మార్నింగ్ ఈవినింగ్. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? 1 year. 1 year నుంచి నేర్చుకుంటున్నావు. ఓకే, 1 year లా 2 years లా ఉన్నావు. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాదాపు 100 ప్రోగ్రామ్స్ చేసావు కదా, ఎలా అనిపిస్తుంది అసలు చేసేటప్పుడు? నాకు కొంచెం ఫీలింగ్ చాలా బాగుంది. చాలా బాగుంటుంది, అందరు చప్పట్లు కొడుతుంటే. ఓకే, అందరు నిన్ను ఎలా ట్రీట్ చేస్తారు మీ చుట్టుపక్కల వాని కానివచ్చు, అండ్ స్కూల్లో ఎస్పెషల్లీ? అంటే మీ స్కూల్కి వెళ్తావు కదా, మీ ఫ్రెండ్స్ అంటే టీచర్స్ ఎలా మాట్లాడతారు నీతో? మంచిగా ప్రేమగా మంచిగా ఫ్రెండ్లీగా. ఫ్రెండ్లీగా. ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరన్నా ఇచ్చారా? దియాను చాలా బాగా చేశావు, దియాను సూపర్ అలా? ఒక మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ నేమ్ క్యాథరిన్. ఓకే, ఏమని చెప్పింది? అంటే ఇంగ్లీష్ లో చెప్పింది చాలా బాగుంది. చాలా బాగుంది, నైస్ డాన్స్ అనిందా? ఓకే, ఏంటి నీ గోల్ ఏంటి? నీ గోల్ అంటే పెద్ద అయిన తర్వాత ఏమైదాం అనుకుంటున్నావు? డాక్టర్. డాక్టర్. ఓకే, డాన్సర్ కమ్ యాక్టర్ కమ్ డాక్టర్ కమ్ 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 కమ్. ఓకే ఓకే దియా, ఇంకొకటి ఏంటంటే దియా, ఇప్పుడు నువ్వు ఓకే చదువుకుంటున్నావు, డాన్స్ నేర్చుకుంటున్నావు, సినిమా షూటింగ్లోకి వెళ్తున్నావు, ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇదంతా? ఒకటి అంటే ఎలా అంటే హౌ? చాలా కష్టం కదా 3 చేయాలంటే, ఎలా? ఎలా అంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది, అంతే ఇష్టంగా చేసుకున్నావు. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవత్ కేసరిలో నువ్వు యాక్టింగ్ చేసావని నేను విన్నా, చేసావా? ఓకే, బాలయ్య బాబు గారు ఎలా అనిపించారు? చాలా నచ్చారు. ఓకే, అండ్ సెట్ లో ఎలా ఉంటారు బాలయ్య బాబు గారు? సూపర్. ఓకే, అండ్ బాలయ్య బాబు గారు ఎస్పెషల్లీ డైలాగ్ కింగ్ అంటారు అందరు. డైలాగ్ చెప్తున్నప్పుడు నీకు ఏమనిపించేది? నాకు నచ్చింది. ఓకే, అండ్ భగవత్ కేసరి అంటే చాలా మంది చిల్డ్రన్స్ ఉన్న దగ్గర నువ్వు ఉన్నావు కదా, అండ్ రియలిస్టిక్ గా రియల్ గా లైవ్ లో నువ్వు బాలయ్య బాబు గారిని చూసింటావు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నాకు హ్యాపీగా ఉంది. ఓకే, అండ్ బాలయ్య బాబు గారితో మళ్ళీ ఎప్పుడన్నా చేసే అవకాశం చేస్తావా? ఓకే, అండ్ బాలయ్య బాబు గారు ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? అక్కడ చూసి చెప్పండి. బాలయ్య బాబు గారు, మీరు ఛాన్స్ ఇవ్వండి మూవీలో. ఏ మూవీలో? లాస్ట్ గిస్ ఎవరికి? బాలయ్య బాబుకా? ఓకే, సూపర్, గ్రేట్. బాలయ్య బాబు గారు ఇచ్చేయండి ఇంకొక ఛాన్స్. ఓకే, అండ్ దియా ఏంటంటే దియా, ఇప్పటికైనా అంటే చిన్నపిల్లవు కదా, ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ప్రెజర్ అనిపించలేదా? అబ్బా వద్దు చాలు ఇక అని ఎప్పుడు అనిపించలేదు? ఓకే, తగ్గేదిలే అంటావా ఏ విషయంలో? ఓకే, అంటే ఇంకొక విషయానికి వస్తే మమ్మీ కానివ్వచ్చు, డాడీ కానివ్వచ్చు, ఎప్పుడైనా అమ్మాయి చేయాలని చెప్తుంటారు కదా, ఎప్పుడైనా మమ్మీ మీద డాడీ మీద కోపం వచ్చిందా? ఏంటి ఎప్పుడు నాకే చెప్తారు అన్నట్టు వచ్చిందా? ఎప్పుడు ఎప్పుడు? ఓకే, ఎప్పుడైనా చాక్లెట్ ఇస్తే పని చేస్తా, చాక్లెట్ ఇస్తే ఇలా డాన్స్ చేస్తా అని ఎప్పుడైనా అన్నావా? చాలా ఎక్కువ అంటున్నావు. ఓకే, అండ్ దియా ఇంకొక విషయానికి వస్తే దియా, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? మ్యాగీ. ఇంకా? బిర్యానీ. చికెనా మటనా? చికెన్. నాకు కూడా చికెన్ బిర్యానీ అంటే భలే ఇష్టం. సరే కూర్చొని ఫుడ్ బ్లాగ్ చేద్దాంలే. ఓకే, అండ్ దియా మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీలో, అండ్ ఫ్రెండ్స్ చెప్పావు కదా, ఫ్యామిలీ నుంచి ఎవరన్నా మా అమ్మాయి అని ఎక్కువ నిన్ను బాగా చూసుకునేది ఎవరు? అత్త గాని, మామ గాని, పిన్ని గాని అలా? మీ అన్నయ్య. సొంత అన్నయ్య కాదు, అన్నయ్య. ఓకే, అండ్ అల్లు అర్జున్ గారు ఫేవరెట్ హీరో అని చెప్పావు నువ్వు. ఓకే, అల్లు అర్జున్ గారితో యాక్టింగ్ చేసే అవకాశం వస్తే, ఆయన నీ పక్కనే ఉన్నారు, నువ్వు ఆయనకి ఏం చెప్తావు? అక్కడ అల్లు అర్జున్ పుష్ప 3లో నేను హీరోయిన్ లాగా గుర్తు పెట్టుకోండి. ఓకే, అండ్ హీరోయిన్ లాగా పెట్టచ్చు, చిన్న పుష్ప ఉండాలి, అప్పుడు పెద్ద పుష్ప ఓకే గారు కాబట్టి. ఓకే, అండ్ సాంగ్ విన్నావా పుష్ప? ఒకసారి పాడొచ్చుగా, పుష్ప అక్కడ చూసి పాడు.
పుష్ప 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 తగ్గలే. సో నైస్. అండ్ ఇంకొక సాంగ్ సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్ అయింది, అది విన్నా వినలేదా? శ్రీవల్లి సాంగ్. ఇందులో శ్రీవల్లి వదిన మనకొద్దు, మనకు పుష్ప ఉంటే చాలే కరెక్ట్ గానీ. అండ్ నీకు అండ్ సినిమా గమ్ గమ్ గణేష్ రిలీజ్ అయింది కదా, ఏం చెప్తావు నువ్వు? అంటే చూసే ఆడియన్స్ కి ఏం చెప్తావు? గమ్ గమ్ గణేష్ ఫ్యామిలీతో చూడాలి, ఫ్రెండ్స్ తో కూడా చూడాలి. ఓకే. అండ్ గమ్ గమ్ గణేష్ షూటింగ్ జరిగినప్పుడు అండ్ ఆనంద్ దేవరకొండ వాళ్ళు ఎలా ఉండేవారు? ఆయన మంచిగా ఉండేవారు. ఏమని మాట్లాడేవారు? అంటే ఏమని మాట్లాడేవారు? అంటే ప్రేమగా చూసుకున్నారు. ఓకే. అండ్ మొత్తానికి సినిమా చూసావు, ఎలా అనిపించింది నేను స్క్రీన్ పైన చూసుకుంటున్నప్పుడు? నాకు చాలా నచ్చింది. ఓకే. టెంపుల్ సీన్ లో నాకు రాళ్ళు కూర్చుకుంటుంటే ఆనంద్ దేవరకొండ అబ్జర్వ్ చేసి ఆనంద్ దేవరకొండ అన్నయ్య చెప్పులే ఇచ్చేసారు. అవునా? అంటే నీకు చెప్పులు సరిపోతాయి పెద్దగా ఇచ్చేసినాడా? ఓకే. అంటే విజయ్ దేవరకొండ అంటే కూడా ఇష్టం నీకు? ఎప్పుడన్నా చేసావా, ఎప్పుడన్నా చూసావా విజయ్ దేవరకొండ గారిని? ఇప్పుడు చూడలేదా? చేసే అవకాశం వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేస్తావు? హ్యాపీగా చేస్తావు. అంటే ఎలాంటి క్యారెక్టర్? హీరోయిన్. ఏంటి హీరోయిన్ హీరోయిన్ అంటున్నా, నీకోసం చిన్న దేవరకొండ రావాలా? ఓకే, చిన్న దేవరకొండ రావాలా? ఓకే. దేవరకొండ గారు చూడండి, ఇంకా దానికి సమాధానం మీరే చెప్పాలండి, చెమటలు పట్టిస్తుంది పాప నాకైతే. అండ్ దియా మోస్ట్ అంటే నువ్వు చాలా మెచ్యూరిటీగా ఉన్నావు, చాలా డాన్స్ చాలా చాలా చక్కగా వేస్తావు. నా ఆల్ ద బెస్ట్ దియా. గమ్ గమ్ గణేష్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నువ్వు ఇంకా 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 పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ పుష్ప సినిమాలో హీరోయిన్ కూడా కావాలి, నువ్వు చిన్న పుష్ప రావాలి అప్పుడు. ఓకే. సో చూసాగా ఫ్రెండ్స్, దియా క్లాసికల్ డాన్సర్ అండ్ యాక్టర్ అండ్ ఫ్యూచర్ లో డాక్టర్ కూడా అంట. అండ్ ఇంత చిన్న పాపకు జస్ట్ 6 years అంతేగా, జస్ట్ 6 year పాపకు ఇంతమైన ప్రాక్టీస్ చేపించి ఇంత స్థాయికి, అంటే ఇంత వయసులో ఇంత స్థాయి అనేది చాలా గొప్ప విషయం. ఇన్ని వర్క్స్ నేర్చుకోవడం అనేది, ఎస్పెషల్లీ చెప్పాలంటే వీళ్ళ మమ్మీ డాడీ వీళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆడపిల్ల పుడితేనే తీసుకెళ్లి పడేస్తున్నారు, మనం చాలా మంది చూస్తున్నాం, చాలా కోపడుతున్నాం. కానీ ఇక్కడ చూడండి, అంటే నేను ఏ విధంగా చెప్తున్నానంటే కొడుకేగా, అంటే చాలా మంది అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అంటారు, కాదు, ఎంతో అదృష్టం ఉంటే ఆడపిల్ల పుడుతుంది. ఆ పాపని సరిదిద్దుతే ఉన్నత స్థాయికి వెళ్తుంది అన్నమాట. ఎందుకంటే స్త్రీ లేనిదే ఈ విశ్వమే లేదు. అది సేమ్ టైం దియా, ఇంకొకసారి ఆల్ ద బెస్ట్. మీలాంటి అమ్మాయిలు ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, చిన్నవాళ్ళు.